హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే బ్రేక్ఫాస్ట్తో పాటే మనము లంచ్ ప్రిపేర్ చేసుకొని వేస్తే మనకు ఆఫ్టర్నూన్ టైమింగ్స్ బాగా టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా పనులు కావచ్చు, లేకపోతే ఇంకా మనము డిఫరెంట్ థింగ్స్ని ఇప్పుడు ఏదైనా ఒకటి ఎక్స్ట్రా పనులు అంటూ పెట్టుకుంటారు ఆడవాళ్ళు. నాట్ ఓన్లీ లైక్ జాబ్ అంటూ కాదు, ఇప్పుడు నేను చూడండి జాబ్ ప్లస్ యూట్యూబ్ రెండూ చేస్తున్నా. కొంతమంది స్టిచ్చింగ్ ఇలాంటి ఏదో ఒక ఎక్స్ట్రా ఒక ఇది పెట్టుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైము ఈవెన్ హౌస్ వైఫ్సే కావచ్చు, వాళ్ళకు కూడా కొంచెం టైం అంటూ సేవ్ చేసుకొని వేరే ఏదైనా కొత్తగా ఎక్స్ట్రావి చెయ్యడానికి మంచిగా యూటిలైజ్ చేసుకునే టైం ఇది. సో అది నేను ఎలా చేసుకుంటాను బీయింగ్ వర్కింగ్. నేను మా మ్యారేజ్ ముందు కూడా జాబ్ చేస్తుంటే నేను చాలా మందికి చెప్పాను. 4 years చేశాను పెళ్ళికి ముందు. తర్వాత కూడా కంటిన్యూస్గా నేను జాబ్ చేసుకుంటూ వస్తున్నాను. నేనైతే ఇప్పుడైతే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది. బిఫోర్ కరోనా అయితే అస్సలు ఉండేది కాదు. ఆల్ 5 days మండే టు ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళాల్సిండ. అప్పుడు కూడా నేను ఈ మెథడ్ ఫాలో అవుతుంది. సో ఎలా ఫాలో అవుతాను అనేసి ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసిస్తాము. ఫస్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అట్ ఎనీ కాస్ట్ నైటే కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ చాలామంది అనుకోవచ్చు నైటే కట్ చేసుకునేది మంచిదా కాదని. ఇప్పుడు ఎలాగైనా రా వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెడతాము. నో అదర్ చాయిస్ అనమాట. తీసుకొనేసి ఒక మంచి బాక్స్లో వేసి పెట్టుకొనేయచ్చు మనము, అదేం ప్రాబ్లం లేదు. సో నేను నైట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయ, క్యాప్సికమ్, బీరకాయ పొట్టు కూడా పారేయట్లేదు, అదంతా పచ్చడి చేసుకుందామని అది తీసి పక్కకు పెట్టుకున్నాను. అండ్ క్యాప్సికమ్ వచ్చేసి నేను ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే ఇది మాకు ఆఫ్టర్నూన్ లంచ్కి తర్వాత నైట్ డిన్నర్కి కూడా. అండ్ ఇది ఫ్రై అయితే క్వాంటిటీ చాలా తక్కువ అయిపోతుంది. అండ్ మార్నింగ్ నేను లైక్ దాల్ని సోక్ చేసి పెడతాను ఎప్పుడు ఒక 10 minutes. పప్పుకి అయితే చాలా వేగర ఉడికిపోతుంది. అలా ఉడికి పెట్టుకున్న పప్పు అయితే రెడీగా ఉంది. ఇప్పుడు తిరగబాత పెట్టుకోవాలి. అండ్ మనము ఏదైనా ఒక పని ఫ్లోలో చేస్తూ ఉండేటప్పుడే పనులు అయిపోయింది అంటే చాలా ఈజీ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ స్లాబ్ క్లీన్ చేయి, మళ్ళీ 11:35కి వంటకు స్టార్ట్ చేయి, మళ్ళీ వంట అయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయి, ఇవన్నీ డబుల్ వర్క్. అండ్ అట్ ది సేమ్ టైం వచ్చేసి రైస్ కానీ ఇప్పుడు కొంచెం మంది రాగి ముద్ద చేసుకుంటారు. ఇంకేదైనా ఎక్స్ట్రా మనం చపాతీస్ ఇలాంటివి కావాలంటే వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చల్లగా అయితే తినలేము కదా. ఓన్లీ దాల్, తర్వాత ఇంకా ఫ్రై కానీ సాంబార్ కానీ రసం ఇలాంటివి ఎక్స్ట్రా సైడ్ డిషెస్ ఏముంది కదా అవన్నీ అయితే నేనే మార్నింగే కుక్ చేసి పెట్టుకొని ఇస్తాము. మేము ఆఫీస్కి పోయేటప్పుడు అయితే నేను ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఆఫీస్కి బాక్సెస్ అయితే తీసుకొని వెళ్ళాము. మా టైమింగ్స్ టోటలీ మారిపోయింది యాక్చువల్లీ. మాకు మార్నింగ్ త్వరగా వెళ్ళాలి ఆఫీస్కి, 7 కల్లా ఆఫీస్లో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైము ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవుతూ నాకు వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు జాస్తి అయిపోయింది. నేను ఇంట్లో వంట చేసుకొని బాక్స్కి వేసుకొని వెళ్ళటం అనేది ప్రాక్టికల్గా కుదరదు. అండ్ మా ఇంట్లో కూడా వద్దు అంటారు, ఎందుకంటే నేను అవి చేస్తూ ఇవి చేస్తూ అండ్ ప్లస్ నైట్ టైమ్స్ కూడా కొన్ని మాటలు వర్క్ వల్ల నేను పండుకునేది లేట్ అవుతుంది. కాబట్టి ఆఫీస్లో మంచి ఫుడ్ దొరుకుతుంది మాకు. అండ్ మోరోవర్ మా ఆఫీస్లో ఎవరు తీసుకోరారు బాక్సెస్, బికాజ్ అందరూ 7 కల్లా లాగిన్ అయిపోతారు కాబట్టి ఆఫీస్లో మంచిగా మాకు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానికి ఇంత అని అమౌంట్ అయితే కట్ అవుతుంది శాలరీలో, మనం తీసుకున్నా తీసుకోకపోయినా కూడా. బట్ ఫుడ్ ఈజ్ గుడ్. బాగాలేదు అంటే ఇంకా వేరే నో చాయిస్, తీసుకొని వెళ్ళాల్సిందేదే. నేను హెల్త్ ఇంపార్టెంట్, బట్ ఇక్కడైతే అలా లేదు. సో నేను ఇప్పుడు తడక అయితే చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను, సాసులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసేసి ఒక 2 నిమిషాలు వదులుతున్నా, కొంచెం పసుపు పొడి. సో ఇది అయిన తర్వాత మనము బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అయితే వేసేయాలి. వేసేసి కొంచెము సాల్ట్ కూడా వేసి బాగా కొంచెం నీళ్ళు ఇలా పైన దాని మీద స్ప్రింకిల్ చేసినట్లు చేసేసి కొంచెం పెట్టేయాలన్నమాట. లిడ్ పెట్టేసి ఒక 15 minutes బాగా ఉడకాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మీరు కొంచెం ముట్టి చూస్తే తెలుస్తుంది. 85% 90 అయిన తర్వాత మీరు మనకు ఒక పచ్చిగా లేకుండా బాగా ఇదైంది అనేటప్పటికి మనం ఏదైతే దాల్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దీనికి మిక్స్ చేసేయటం అనమాట. అప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ ఎప్పుడు సరిపడా ఈ కూరగాయలకు అయ్యేంత మాత్రం వేయండి. పప్పుకు అయ్యేంత కంప్లీట్గా వేసేస్తామంటే అసలు టేస్ట్ బాగోదు, ఎక్కువ ఉప్పు అయిపోతుంది.
అండ్ మన ఆడవాళ్ళకొచ్చేసి ఇవన్నీ పనులు వన్ డే టాస్క్ అయితే కాదు, ఎవ్రీడే చేయాల్సిండేది. కాబట్టి మనకి ఎట్లా ఈజీ అవుతుంది అండ్ ఎట్లా అన్నీ మేనేజ్ చేయగలము అనే దాంతోనే ఉంటుంది. అండ్ ఈవెన్ చాలామంది నేను చెప్పాను కదా, హౌస్ వైఫ్స్కి కూడా ఇలా చేసుకున్న తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 9 లోపల పిల్లలు హస్బెండ్ అందరూ బయట వెళ్ళారంటే మిగతా టైం ఉంది కదా 10-10:30 అట్లా ఇంకా వంట చేసి క్లీన్ చేసి పని మనిషి లేదంటే వాళ్ళే కడుక్కొని ఇంకా స్నానం చేసి పూజ ఇవన్నీ ఏదేది పనులు ఉందో ఒక 11-11:30 క్లోజ్ చేసి ఒక మంచి హాఫ్ అన్ అవర్ 1 అవర్ మంచిగా రెస్ట్ తీసుకోండి. హెల్త్ ఇంపార్టెంట్. చాలామంది కంటిన్యూస్గా ఇంటేడే పొద్దున్నే లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా పనులే. ఎందుకంటే అలా చేస్తూ ఉంటే మనం కొన్ని రోజులు చేస్తాము, బట్ ఆ తర్వాత బాగా హెల్త్ దెబ్బతింటుంది. అండ్ హెల్త్కు కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదు ఆ టైంలో కాకుండా లంచ్ అయిన తర్వాత చేసుకుంటానంటే ఒక 1 అవర్ మీకంటూ ఒక ఎక్సర్సైజ్ కానీ ఒక యోగా కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకునే దానివల్ల హెల్త్ కూడా చాలా చాలా ఇదవుతుంది. అండ్ రోజుకొకటి ఏదైనా ఒక మంచిగా చేసుకోవటము, ఒక రొటీన్ అంటూ పెట్టుకోవటం వచ్చేసి చాలా చాలా మంచి హ్యాబిట్ కూడాను. సో ఇంకొక పక్కన నేను టైం వేస్ట్ చేయకుండా బాణల్లో ఆయిల్, తర్వాత ఆవాలు, శనగబాళ్ళు, ఉద్దిబాళ్ళు వేసేసి తడకా చేస్తున్నాను ఇక్కడ కూడా. దీనికి వచ్చేసి క్యాప్సికమ్ ఇది వేయటము, ఎండు మిరపకాయలు వస్తుంది కదా, సో అవి తర్వాతకు వేయాలి. అండ్ క్యాప్సికమ్ వచ్చేసి చాలామంది అనుకుంటారు కారం అనేసి, కారం అస్సలు ఉండదు. దాన్ని ఒక చిన్న ఇది ఉంటుంది కదా లోపల విత్తనాలు, అవి తీసేస్తే అయిపోయింది. బట్ ఎక్కువ కారం అయితే పట్టదు అండ్ మసాలాస్ కూడా చాలా అది పీల్చుకోదన్నమాట. కాబట్టి ఒక 3 వేసాను ఇంత క్వాంటిటీకి ఎండుమిరపకాయలు. అది అయిన తర్వాత క్యాప్సికమ్ వేసేసి వాటర్ ఏది స్ప్రింకిల్ చేయకూడదు, దీనికి పైన ఇది చేయకూడదు. జస్ట్ ఇలా వేసేసి కొంచెం సాల్ట్ పెట్టి, నేను చెప్పాను కదా ఎక్కువ కారము ఏది పట్టదనమాట క్యాప్సికమ్కు, తక్కువే ఉంటుంది యూజువలీ. అండ్ ఇట్ డిపెండ్స్, ఎందుకంటే ఒక్కొక్క వెజిటబుల్స్కి బాగా అబ్జర్వ్ చేసుకునే లాంటి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. అండ్ క్యాప్సికమ్కి అయితే అలా కాదు. కాబట్టి ఇలా చేసుకుంటూ లైట్గా సాల్ట్ వేసేసి లిడ్ అస్సలు మూయకూడదు, ఎందుకంటే వాటర్ వాటర్ అయిపోతుంది. కొన్ని వెజిటేబుల్స్కి అలా ఉంటుంది కదా, క్యాప్సికమ్ కూడా అలాగేనే. సో కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగే బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక మ్యాక్సిమం ఒక 8 to 10 minutes లోపల ఫ్రై అయిపోతుంది. హై దీంతోనే పెట్టుకొని సిమ్లో పెట్టకండి. అండ్ ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక పప్పుల పొడి చేసుకుంటాను. బీన్స్ కానీ తర్వాత క్యాప్సికమ్ కొన్ని కూరలు కన్నీ వేసుకోవడానికి. అండ్ చాలా మసాలా అయితే ఉండదు, బాగుంటుంది. సో ఇక్కడ చూసారంటే బీరకాయ బాగానే ఉడికింది. అదైన తర్వాత రైస్ నేను ఆల్రెడీ పెట్టేశాను, ఎందుకంటే నేను ఈరోజు డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నాను. లంచ్ ఇన్ ద సెన్స్ అరౌండ్ 11 o'clock డైరెక్ట్గా భోంచేసేయటం అంతే. బ్రేక్ఫాస్ట్కి అయితే ఏదైనా ఫ్రూట్స్ అలా తీసుకొని తింటాను. అండ్ కొంచెము ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఏం చేస్తున్నామంటే 3 times తిని కొన్ని మాటలు పూర్తిగా మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ వెయిట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఫుడ్ లాగా తీసుకోవట్లేదు, జ్యూసెస్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ లేకపోతే మ్యూస్లీ వస్తుంది కదా, అలాంటివి ఏదైనా తీసుకుంటున్నాం. కానీ 3 times తినటం అనేది ఏదో బాడీకి ఫ్లెక్సిబుల్గా అనిపించట్లేదు. సో స్టార్ట్ చేసాము, మా ఫ్యామిలీలో చాలామంది చేస్తున్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనుకొని. సో కాబట్టి మేము కొన్ని రోజులుగా దాన్ని చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ పప్పుల పొడి, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర మిక్సీ పట్టేసి ఇలా ఒక బాక్స్కి వేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా చేసుకోకుండా హ్యాండీగా ఉంది. ఇలా అంటే ఇది చాలా మాటలకు వస్తుంది. ఒక 2 spoons వేస్తే చాలు. వేసేసి కొంచెం టేస్ట్ చూసి చూడండి, ఉప్పు సరిపోయిందా లేకపోతే వేసుకోవాలా అని. కావాలంటే ఇంకొంచెం వేసుకొని మళ్ళీ ఈ పొడి వేసేయటము. అండ్ పప్పుకు వచ్చేసి లాస్ట్లో పప్పు వేసిన తర్వాత ఒక 2 spoon కొబ్బరి, తర్వాత పచ్చిమిరపకాయలు అంటున్నాను సారీ, కొత్తిమీర వేసేసి ఇప్పుడు సాల్ట్ ఇవి చూసుకొని దాని మీద వేసేసి జస్ట్ ఇంకొక కొంచెం ఉడకడానికి పెట్టేది. ఇది వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ బీరకాయ, వంకాయ, తెల్ల వంకాయలు వస్తాయి కదా, దానికైతే ఆసమ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పొట్లకాయ వస్తుంది కదా, దానికి చేయొచ్చు. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేసి చూడండి. అండ్ క్యాప్సికమ్ కూర చూసారు కదా, సో ఇలా బాగా అయిపోతుంది అండ్ మంచి టేస్టీగాను ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా మేము ఇప్పుడే
చేసేస్తాం కాబట్టి రైస్ కూడా పెట్టుకొనేసాను. ఇలా చేసి లిడ్స్‌లో అండ్ బెస్ట్ వే వచ్చేసి స్టీల్ హాట్ ప్యాక్స్ వస్తుంది కదా! సో, అలాంటివి ఒక 2 కొనుక్కొని పెట్టుకోండి. ఇవన్నీ వచ్చేసి దాంతో ట్రాన్స్‌ఫర్ చేసేసి లిడ్ మూసేసినామంటే చాలా ఫ్రెష్‌గానే ఉంటుంది. అండ్ హాట్ ప్యాక్‌లో పెట్టినది అప్పుడే వంట చేసినలాగా చాలా బావుంటది. వేడి వేడిగా ట్రాన్స్‌ఫర్ చేసేస్తే. ఇది ట్రై చేసి చూడండి. నేను కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్నాను ఇదైతే. సో, దీంతో పాటు మజ్జిగతో చేసిన మిరపకాయలు వస్తది కదా! అవి ఆయిల్‌లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. వడియాలు మస్త్ కాంబినేషన్ విత్ పిక్కలు చాలా చాలా బావుంటది. ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నా. సో, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.